ప్రెసిడెంట్ ట్రంప్ ఇండియాను దెబ్బ కొట్టాలని చూస్తే చైనాకు వరంగా మారుతోంది. నేను గతంలో కూడా చెప్పాను, ట్రంప్ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయనే దానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. మిత్రదేశమైన భారత్ను దాడి చేస్తే తన ప్రత్యర్థి అయిన చైనాకు బెనిఫిట్ అవుతుంది. అయినా ట్రంప్కి ఇంకా అర్థం కావడం లేదు. తాజా ఉదాహరణ రష్యన్ ఆయిల్. భారతదేశం రష్యన్ ఆయిల్ కొంటుంటే మన పైన ఆంక్షలు విధించాడు. సో ఈ ఆంక్షలతో ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనడం మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం జనవరిలో 40% తగ్గింది. సో భారీగా తగ్గుతూ వస్తుంది. అఫ్కోర్స్ భారత ప్రభుత్వం ఇప్పటికీ అగ్రి అయ్యాం, మేము అమెరికాతో ట్రేడ్ డీల్లో రష్యన్ ఆయిల్ కొనమని అని చెప్పడం లేదు. కానీ ట్రంప్ బహిరంగానే చెప్తున్నాడు, నాకు మోడీ హామీ ఇచ్చాడు, రష్యన్ ఆయిల్ కొనడం క్రమేటీ ఆపుతారు అని. సో ఇండియా మాత్రం ఆ మాట అనకుండా వీఆర్ డైవర్సిఫైయింగ్ ది ఆయిల్ పర్చేజెస్ అని, రష్యా నుంచి కొనడం లేదు అని చెప్పకుండా డైవర్సిఫైయింగ్, అమెరికా నుంచి కొంటున్నాం, రష్యా నుంచి కొనడం లేదు అని చెప్పాలి న్యాయంగా అయితే. అలా చెప్పకుండా మేము డైవర్సిఫైయింగ్ అన్న ఒక పదం వాడు వదిలేస్తున్నారు. సో ఇప్పుడు రష్యా నుంచి డేటా క్లియర్గా తెలుస్తోంది, రష్యా నుంచి ఆయిల్ కొనడం భారీగా తగ్గిపోతుంది. అరౌండ్ 40% తగ్గిపోయింది. దీంతో రష్యన్ ఆయిల్ మరింత చీప్ అయింది. డిసెంబర్లో గ్లోబల్ ఎవరేజ్ క్రూడ్ ప్రైస్ కన్నా $10 తక్కువకు రష్యా అమ్మింది. ఇప్పుడు అది ఏకంగా $12 గ్యాప్కి వచ్చింది. ఎందుకంటే కొనేవాళ్ళు లేరు. ఇప్పుడు ప్రపంచంలో రష్యన్ ఆయిల్ కొని అమెరికా చేత ఆంక్షలు అక్షంతలు వేయించుకునే ధైర్యం ఎవరు చేయడం లేదు. సో దాంతో చైనాకు ఎక్కడ లేని బెనిఫిట్ అవుతుంది. చీప్ ఆయిల్ చైనా కొనేస్తుంది. ఇక్కడ చైనా అనే ధైర్యం అమెరికాకు లేదు. సో మనం చాలాసార్లు చెప్పాం, ఇండియా కన్నా చైనా ఎక్కువ కొంటున్నా ఇండియానే టార్గెట్ చేశారు తప్ప ట్రంప్ చైనాని ఏమీ అనలేదు. సో ఆయిల్ ఇంపోర్ట్స్లో ఒక దశలో రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్స్లో 47% చైనా చేస్తే 38% ఇండియా చేసింది. ఇప్పుడు అదైతే 20-25% పడిపోయింది. సో ఇక రష్యా నుంచి ఇతర ఆయిల్ ప్రొడక్ట్స్ కూడా చైనా కొంటుంది. ఇప్పుడు ఏకంగా $12 డిస్కౌంట్ ఇస్తే చైనా ఎంత లాభపడుతుందో చూడండి. ఇక శాంక్షన్ ఆయిల్కు చైనాకు పోటీ ఇరాన్ కూడా ఉంది. ఇరాన్పై కూడా అమెరికా పూర్తి స్థాయి శాంక్షన్స్ పెట్టింది. దాంతో ఇరాన్ ఆయిల్ కూడా చౌకగా అమ్మేస్తుంది. మీరు ఇండియా ఇరాన్ ఆయిల్ కొనడమే మానేసింది. ట్రంప్ ఒత్తిడి మేరకు మనం ఆల్మోస్ట్ జీరోకు తగ్గించుకున్నాం. ఒక దశలో మన టోటల్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్లో 10% ఇరాన్ నుంచి ఉండేది, అది జీరోకి తెచ్చుకున్నాం. దాంతో అప్పటికే చైనా బెనిఫిట్ అయింది. ఎందుకంటే ఇరాన్ అమ్మే ఆయిల్లో 90% చైనానే కొంటూ వచ్చింది. ఇప్పుడు ఎప్పుడైతే ఇండియా రష్యన్ ఆయిల్ కొనడం మానేసిందో ఇరానియన్ ఆయిల్కు ఇవాళ పోటీగా రష్యన్ ఆయిల్ కూడా వచ్చింది తక్కువ రేటుకి అమ్ముకోవటానికి. సో దాంతో ఇరాన్ కూడా మళ్ళీ ఇంకెక్కువ డిస్కౌంట్ పెంచింది. ఇప్పుడు డిసెంబర్లో గ్లోబల్ ఆయిల్ ఎవరేజ్ ప్రైస్ కన్నా $8-9 తక్కువకి ఇరాన్ అమ్మేది. ఇప్పుడు వాళ్ళు $11 తక్కువ అమ్ముతున్నారు. అంటే ఇరాన్ రష్యా పోటీ పడి తమ క్రూడ్ ఆయిల్ను తక్కువ రేటుకి అమ్ముతున్నారు. కారణం ఏంటంటే ఈరోజు పెద్ద ఎత్తున ఇరాన్ వద్ద రష్యా వద్ద స్టాక్స్ ఆయిల్ నిల్వలు ఉండిపోయాయి. రష్యా ఈ ఆయిల్ నిల్వలు ఉండగా ఇరాన్ రష్యా రెండు కూడా ఆయిల్ ప్రొడక్షన్ను తగ్గించడం లేదు. ఎందుకంటే రష్యా ఈ ఆయిల్ రెవెన్యూను సహజంగానే వారాన్ని ఉక్రెయిన్కు భారీగా ఖర్చు పెడుతోంది కూడా. సో అందువల్ల రష్యాకు కంపల్సరీగా ఎనర్జీ ఎక్స్పోర్ట్స్ నుంచి రెవెన్యూ కావాలి. అలాగే ఇరాన్ ఏ క్షణమైన అమెరికా దాడి చేయవచ్చు కనుక తన ఆయిల్ ప్రొడక్షన్ ఆపకుండా డబ్బులు సమకూర్చుకుంటోంది. దీంతో చైనాకు భారీగా బెనిఫిట్ అవుతుంది. సో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటారో, దీన్ని మేక్ చైనా గ్రేట్ అగైన్ అంటారో ట్రంప్కి అర్థం కావాలి. సో అమెరికా బెనిఫిట్ అయింది ఏమీ లేదు. యుక్రెయిన్ వార్ ఆగిందా? ఆగలేదు. ఇరాన్ ఏమైనా దూకుడాపిందా? ఆగలేదు. కానీ ఇండియా ఇబ్బంది పడిందా అంటే ఇండియా ఇబ్బంది పడింది. మనకి ఇవాళ డిస్కౌంటెడ్ ఆయిల్ లేకుండా పోయింది. ఎక్కువ కాస్ట్కు మనం అమెరికన్ ఆయిల్ కొంటున్నాం, అదొక్కటే అమెరికాకు లాభం. కానీ ఈ ప్రాసెస్లో చైనా ఎంత లాభపడుతుంది? సో అమెరికా రష్యాను కొట్టాలి, ఇరాన్ కొట్టాలనుకుంటే ఆ ఇద్దరికన్నా బలమైన వాడు చైనా. అమెరికాకు ఇవాళ కాకపోతే రేపైనా ప్రత్యర్థి కనుచూపు మేరలో ఉన్నారంటే చైనా. టెక్నాలజీలో, ఎకానమీలో, మిలిటరీలో అన్నిట్లో వ్యూహాత్మక రంగాల్లో కూడా చైనాయే అమెరికాకు కౌంటర్. ఇండియా కాదు, రష్యా కాదు. కానీ ఆ చైనాను పరోక్షంగా ట్రంప్ పెంచి పోషిస్తున్నాడు. క్లియర్గా ట్రంప్ స్ట్రాటజీస్ ఆర్ బెనిఫిటింగ్ చైనా. మీకు ఉక్రెయిన్ వార్ విషయంలో కూడా ట్రంప్ స్ట్రాటజీ రష్యాకు బెనిఫిట్ అవుతుంది. ట్రంప్ వచ్చినప్పటి నుంచి
రష్యాది క్లియర్గా బ్యాటిల్ గ్రౌండ్లోను స్ట్రాటజిక్ ఎరీనాలోను అప్పర్ హ్యాండ్ వచ్చేసింది ఉక్రెయిన్ వార్లో. ఇప్పుడు చైనాను కూడా బలోపేతం చేస్తున్నాడు. అంటే చైనాను స్ట్రాంగ్ చేసి రష్యాను స్ట్రాంగ్ చేసి ట్రంప్ ఆఖరికి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఎలా సాధిస్తాడు. ఆల్రెడీ రష్యా చైనా నెక్సెస్ కూడా బలపడుతోంది. సో ట్రంప్ సెల్ఫ్ డిఫీటింగ్ స్ట్రాటజీ అనుసరిస్తానికి దీన్ని మించిన ఉదాహరణ ఇంకోటి లేదు.